E20 అని మీరు చాలా వినే ఉంటారు. E20 అంటే 1 లీటర్ పెట్రోల్ 20% అంటే 200 ml ఇథనాల్ కలపడం. ఈ ప్రోగ్రామ్ ఎర్లీ 2000లో స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ లో ఓన్లీ 5% మాత్రమే మిక్స్ చేశారు. లేటర్ దాన్ని 20%కి పెంచారు. ఇలా గవర్నమెంట్ చేయడానికి రీజన్ క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ మన దగ్గర లేదు కాబట్టి మనం వేరే కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేస్తాం. ఇలా ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనకి కొన్ని మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. వార్ జరిగినప్పుడు లేదా ఆయిల్ షార్టేజ్ అయినప్పుడు ప్రైజెస్ పెరుగుతాయి. అప్పుడు మనకి ఎలాంటి కంట్రోల్ ఉండదు. ఈ ఇష్యూస్ ని తగ్గించడానికి మన గవర్నమెంట్ తీసుకున్న స్టెప్ ఇథనాల్ బ్లెండింగ్. ఇథనాల్ బ్లెండింగ్ మన కంట్రోల్నే కాదు, బ్రెజిల్, అమెరికాలో కూడా వాడుతున్నారు. ఈ డాటా ప్రకారం మనం 2014 నుండి ఇప్పటి వరకు 1,90,000 crores సేవ్ చేశాం. ఇలా మనం 20% ఇథనాల్ కలపడం వల్ల ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గి మనీ సేవ్ అయ్యి పెట్రోల్ ప్రైస్ కూడా తగ్గుతుంది. E20 ప్రాజెక్ట్ గవర్నమెంట్ 5 years ముందే పుష్ చేసింది. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ 2030లో ఫినిష్ అవ్వాలి, కానీ 2025లోనే కంప్లీట్ చేశారు. కానీ గవర్నమెంట్ ఎందుకు ఇంత అగ్రెసివ్ గా పుష్ చేస్తుంది? ఇంత ఫాస్ట్ గా పుష్ చేయడానికి వెనుకున్నది పెట్రోలియం మినిస్టర్ కాదు, మన రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ. కొన్ని అలిగేషన్స్ ప్రకారం ఇంత ఫాస్ట్ గా పుష్ చేయడానికి నితిన్ గారి అబ్బాయి నిఖిల్ గడ్కరీకి ఒక ఇథనాల్ బ్లెండింగ్ కంపెనీ ఉంది. దాని పేరు వచ్చేసి సియాన్ అగ్రో. ఈ కంపెనీ రెవెన్యూ 2024లో కేవలం 182 crores, కానీ 2025లో 1054 crores, ఏకంగా 579% జంప్. ఒక్క కంపెనీ ఇంత ఫాస్ట్ గా గ్రో అవ్వడానికి ఒక మ్యాజిక్ అంటారా? నితిన్ గారు ఈ అలిగేషన్స్ ని కొట్టేసి తన అబ్బాయి కంపెనీ ఓన్లీ 0.5% మాత్రమే సప్లై చేస్తుందన్నారు. అలానే ఇథనాల్ ప్రైస్ నేను కాదు క్యాబినెట్ సెట్ చేస్తుందన్నారు.